చాలామంది ఫీమేల్ తుమ్మిన దగ్గిన యూరిన్ అనేది లీక్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఇది ప్రెగ్నెన్సీ తర్వాత చాలా ఎక్కువగా ఉంది, నార్మల్ డెలివరీ తర్వాతనే ఇలా ఉంది అని మాకు చెప్తున్నారు. సో ఇలా జరగకుండా ఉండటానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం కన్సీవ్ అయినప్పుడే మీరందరూ డెలివరీ తర్వాత ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తున్నారండి. లైక్ కీగల్స్ ఎక్సర్సైజ్, బ్లాడర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేసి. బట్ మనం అది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే చేసుకుంటూ ఉండాలి. అలా చేయటం వల్ల మన పెల్విక్ ఫ్లోర్ అనేది చాలా రిలాక్సేషన్కి లోన్ అయ్యి అక్కడ స్ట్రెంగ్త్ అనేది పెరుగుతుంది. స్ట్రెంగ్త్ పెరిగితే మనకి డెలివరీ ప్రాసెస్లో అది లాక్సిటీ కోల్పోకుండా స్టిఫ్గా ఉండటం వల్ల మన బ్లాడర్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ప్రెగ్నెన్సీ నుంచి మనం ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటేనే మనకి డెలివరీ తర్వాత కూడా బ్లాడర్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ అవుతుంది. మీరు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అనేసి యూట్యూబ్లో చూస్తే మీకు చాలా ఎక్సర్సైజెస్ కనిపిస్తాయి. కీగల్స్ ఎక్సర్సైజ్తో పాటు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉంటే మనం బ్లాడర్ స్ట్రెంగ్త్ అనేది మెయింటైన్ చేయొచ్చు.